ఏదైనా ఒక వేదిక పెడితే ఆ వేదిక మీద ఆయన పిలుద్దాం, ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇలాగా లేనిపోని అబద్ధాలు, లేనిపోని అభూత కల్పనలు, ఇలా ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ ఆ ధర్మ పోరాట దీక్ష మీద పెట్టుకుని ఒక ఆమె పేరు చెప్పడం కూడా ఏంటంటే మోడీ తాత అంటది. నాకేమనిపించిందంటే మోడీ తాత అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇంచుమించు ఒకటే, మరి ఈయన తాతగా కనపట్లేదేమో ఆయనకి. దివ్యవాణి గారికి మోడీ తాత అన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా నీకు తాతలా కనపడాలి. మరి నువ్వేదో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఈ రోజున రాష్ట్రంలో నువ్వు అవాకు చవాకులు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు, ఎటు పోయావో ఎవరికి తెలియదు. నీకేదో మా రోజా గారు మా సిస్టర్ మీద మాట్లాడమని చెప్పి 4 డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు నువ్వు బట్టి నువ్వు డైరెక్ట్గా వచ్చేసేసి బాపు గారు బొమ్మ అని మేము పిలుచుకునే వాళ్ళం. మరి అది కూడా తప్పు అనిపిస్తుంది. ఈ రోజున నువ్వు బాపు గారి బొమ్మ కాదమ్మా, చంద్రబాబు గారి బొమ్మ. ఎటుకి ఇస్తే అటు మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాగ ఇంకొక ఆమె, ఎందుకంటే ఇవన్నీ ముందు స్టార్టింగ్లో చెప్పాలి మీ అందరికీ. ఒక ఆమెని సాధినేనో ఎవరో ఉన్నారు, ఒక ఆమె మేము పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ కాదు, ఈ పార్టీలకు అతీతంగా పక్కన పెడితే నేను ఒక మాట అడిగా, మల్లెపూలు నలుపుతున్నారు పావలా పవన్ కళ్యాణ్ అన్నావు. నీకు ఏ అర్హత ఉంది పావలా పవన్ కళ్యాణ్? ఒక నటుడుగా అడుగుతున్నాను నేను. ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం, ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు పావలా అయితే నువ్వేమన్నావు? లోకేష్ గారు 2000 రూపాయల కాగితం ఉందాన్ని అంటే ఈయన పావలానా? ఆయన 2000. మరి నువ్వెంత? ₹1. ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడద్దు. స్వర్గీయ నందమూరి గారు, తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని దేశాలు చాటినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇటువంటి మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండటం నిజంగా శోచనీయం అని చెప్పి మహిళలందరూ బాధపడే రోజు అని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాం. ఆమె ఏంటంటే శుక్రవారం అయితే ఎవరు గుర్తుకొస్తారు? ఒక ఆడపిల్ల నీకు శుక్రవారం అంటే మహాలక్ష్మి గుర్తు రావాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, లేకపోతే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గుర్తుకు వస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి మీరే అర్థం చేసుకోండి దాని గురించి. అలాగా ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడద్దు. మీరు సంక్షేమానికి పెద్దపీట వేసుంటే మీరు ఆ సంక్షేమం గురించి మాట్లాడండి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ రాజన్న దళం సైనికులు కానీ ఎక్కడైనా సరే మేము మా నవరత్నాల గురించి మాట్లాడతాం, మా అధినాయకుడు చేసే మంచి పనుల గురించి మేము మాట్లాడతాం.